హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో చూపించబోతున్నాను. ఒక కస్టమర్ అయితే నాకు 3 బ్లౌజులు ఇచ్చేసి స్టిచ్ చేయమని ఇచ్చారు. ఇక ఆలస్యం లేకుండా బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో చూసేద్దాం. ఇందులో ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. మడతలు అనేవి మన వైపు ఉండాలి, ఓపెనింగ్స్ అనేవి మన ఆపోజిట్లో ఉండేలా వేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా బ్యాక్ పార్ట్ యొక్క 2 సైడ్లు ఉంటాయి కదా, అవి 2 ఒకే చోటకి తెచ్చి బ్యాక్ పార్ట్ యొక్క కప్పుని అయితే కింద మనం హెమ్మింగ్ చేయడానికి పట్టి వేస్తాం కదా, దానికోసం 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి. అలాగే మెడ కూడా హెమ్మింగ్ చేసుకుంటాం కదా, దానికి కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని లూజ్ కోసం ఆది బ్లౌజ్ ప్రకారమే ఎంత ఉందో అంత పెట్టేసుకొని వెనక డాట్స్ వేస్తాం కాబట్టి దానికోసం ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను. ఇక సైడ్ బారు కూడా ఆది బ్లౌజ్ ప్రకారమే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు టేపు తీసుకొని బ్లౌజ్ యొక్క మొత్తం పొడవు ఎంత ఉందో చెక్ చేసుకుందాము. షోల్డర్స్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు దగ్గర నుండి నడుం బెల్ట్ యొక్క చివరి వరకు కూడా బ్లౌజ్ని అయితే సాగదీయకూడదండి, స్ట్రైట్గా పట్టుకోవాలి. అలా చూసిన తర్వాత 15 ఇంచులు అయితే వచ్చేసింది. తర్వాత షోల్డరు 2.5 ఇంచులు అయితే ఉందండి. ఇప్పుడు ఆర్మ్ యొక్క లూజు, షోల్డర్స్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, జాయింట్స్ దగ్గర, అక్కడ నుంచి మనం హ్యాండ్స్ వేస్తాం కదా స్టిచ్చెస్, అక్కడ వరకు చూసుకోవాలి. నాకు 6 ఇంచులు అయితే వచ్చిందండి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క మొత్తం పొడవు మార్కింగ్ చేసుకుందాము. 15 ఇంచులు వచ్చింది కదా, ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. అలాగే నెక్ అంటే కప్పు దగ్గర 2 ఇంచులతో మార్కింగ్ చేసేసి, అలాగే పైన కూడా 2 ఇంచులతోనైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మనకి 2.5 ఇంచులు వచ్చింది కదా, 2.5 ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ లూజు 6 ఇంచులతో మార్కింగ్ చేసేసుకోవాలి. అలాగే మన ఎదురుగా కూడా అంటే బ్లౌజ్ సైడ్ అక్కడ కూడా సేమ్ 6 ఇంచులతోనైతే మార్కింగ్ చేసుకోవాలి. అది కరెక్ట్గానే వచ్చిందండి. ఇప్పుడు ఒక స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్ పెట్టిన అన్నింటిని కూడా ఇలా బాక్స్ రూపంలోనైతే ఇలా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తవారు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్ షోల్డర్ కలిపి 2.5 ఇంచులు పెట్టాం కదా, మొత్తం 4.5 ఇంచులు వచ్చింది కదా. సేమ్ మనం ఆర్మ్ లూజ్ ఎక్కడైతే పెట్టామో అక్కడి నుంచి ఇక్కడ జాయింట్స్ ఉన్న దగ్గర కూడా సేమ్ మనం అంతే చూసుకోవాలండి. లేదంటే వెనక వైపు హ్యాండ్స్ దగ్గర ముడతలు అనేవి వస్తాయి. అలా 1 ఇంచ్ తోటి నెక్కి రౌండ్గా మార్కింగ్ చేసుకుందాము. అలాగే ఆర్మ్ లూజ్ కర్వ్ తీసుకోవటానికి 1.5 ఇంచ్ తోటి మార్కింగ్ చేసేసి చంకని అయితే రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక నెక్ అంతా మొత్తం బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ని అయితే కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ని ఇప్పుడు చూపించాను కదా, మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన ఆపోజిట్ అంటే మన లెఫ్ట్ వైపు క్లాత్ని 4 మడతలుగా అయితే వేసుకోవాలి. ఈ కస్టమరు ఈ బ్లౌజ్కి ఒక 2 ఇంచులు అయితే పొడవు పెట్టమన్నారండి. ముందుగా మనం పొడవు పెట్టమన్నారు కదా, 2 ఇంచుల పొడవు పెట్టమన్నారు కాబట్టి ముందుగానే మనం 2 ఇంచులతోనైతే మార్కింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనం 2 ఇంచుల మార్క్ చేసాం కదా, అక్కడ నుండి ఖర్చుతో కలిపేసి పై వైపున మనము కొలతనైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా హ్యాండ్స్ వేసాం కదా, ఆ ఖర్చును మొత్తం పైకి అనేసి మార్కింగ్ చేసుకోవాలి. చంక వైపు ఉండే ఖర్చును కూడా కిందికి అనేసి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు 8 ఇంచులు అయితే వచ్చింది పొడవు. అసలు బ్లౌజు హ్యాండ్స్ పొడవు 8 ఇంచులు. అలాగే బ్లౌజ్ ఎదురుగా కూడా 8 ఇంచులతో మార్కింగ్ చేసేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులతోనైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ కర్వ్ తీసుకోవడం కోసం మనం మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి 2 ఇంచులతోనైతే ఒక మార్కింగ్ చేసేసుకొని హ్యాండ్ షేప్ వచ్చేలాగా అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మధ్యలో ఒక టక్స్ ఇచ్చేసి
2 ఇంచుల దగ్గర మనం మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి ఇలా చివరి వరకు ఒక 1/2 ఇంచుతోనైతే కర్వ్ అనేది తీసుకొని ఇలా టక్స్ ఇచ్చేసుకోవాలి. టక్స్ ఇచ్చాక మనకి ఉల్టా పల్టా తెలియడం కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ జాయింట్స్ ఉన్నాయి కదా, దీనిని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్లోనైతే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం ఇవి అంచులు ఉంటాయి కదండి, ఓపెనింగ్స్, అవి మన వైపు ఉండాలి. ఫ్రంట్ పార్ట్ను కట్ చేసుకోవాలంటే ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ సహాయంతోనే కట్ చేసుకోవాలి. ఇది క్రాస్ కట్ కాబట్టి ఇలా క్లాత్ పైన క్రాస్గా పెట్టేసి షేప్ బెల్ట్ మందం అంటే 2 ఇంచుల మందం క్లాత్ని అయితే మడిచేసి నెక్ తప్ప మిగిలిన మొత్తం కూడా సేమ్ బ్యాక్ పార్ట్ లాగానే మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే తీసేసుకుందాం. తీసేసి ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజు సైడు అంటే మనం కుట్లు వేస్తాం కదా, ఆ కుట్ల వైపు ఎంత బారైతే ఉందో చూసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ని అయితే చెక్ చేసుకోవాలి. ఉక్సుల పట్టీతోటి ఉన్న దాని మీద ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలి. అలాగే షేప్ బెల్ట్ దగ్గర కూడా సేమ్ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే హెమ్మింగ్ చేసుకుంటాం కదా, బ్లౌజు ఎంత ఉందో అంత పెట్టకూడదండి. ఎప్పుడు కూడా హెమ్మింగ్ చేసుకోవడానికి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. అలాగే చంకని రౌండ్గా అంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం మనం లో చంక తీస్తాం కదా, అందుకు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుందామండి. ఆది బ్లౌజ్ తోటి ఉక్సుల పట్టీ ఉంటుంది కదా, అది నెక్కుని ఒకసారి చెక్ చేసుకుందామండి. అలాగే ఉక్సుల పట్టీ వైపు కూడా బారు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్కు పొడవు అయితే సరిపోయిందండి. కొంచెం రౌండ్గా అయితే కట్ చేసుకుందామని కొంచెం కట్ చేస్తున్నాను క్రాస్గా, మరీ ఓవర్గా అయితే కట్ చేయకూడదండి. ఇలా టక్స్ అయితే ఇచ్చేసాను. షేప్ బెల్ట్ వేసే దగ్గర కూడా కొంచెం రౌండ్గా కర్వ్ తీసేసి అక్కడ కూడా డాట్స్ అంటే అవి వేస్తాం కదా, అందుకు ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చుకున్నాను. ఉల్టా పల్టా తెలియడం కోసం ఇలా మార్కింగ్ అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఇలా అంచుల వైపు ఉంటుంది కదండి, ఈ క్లాత్ని కట్ చేసుకొని ఉక్సుల పట్టీకి అలాగే నడుం బెల్ట్కి అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 2 ముక్కలు సరిపోవండి. ఇంకా వేరే ముక్కలో కూడా ఈ అంచుల వైపు ఉండే క్లాత్ ఉంది కదా, దీనిని కూడా కట్ చేసుకుందాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, అలాగే మీకేమైనా బ్లౌజ్ కటింగ్ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. ఇప్పుడు షేప్ బెల్టులను అయితే కట్ చేసుకుందామండి. మనకి 2 షేప్ బెల్టులు అవసరమవుతాయి కనుక 2 మడతలుగా వేసుకుంటే 4 మడతలుగా ఉంటుందండి. ఆది బ్లౌజ్ తీసుకొని సేమ్ ఆది బ్లౌజ్ ప్రకారమే షేప్ బెల్టులను అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోండి, ఎందుకంటే కొంచెం మనం ఖర్చు అనేది పెట్టాం కాబట్టి సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదండి, బ్యాక్ పార్ట్ నెక్లో ఉన్న ఈ మడతని అయితే మనం కాజాల పట్టీకి వేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ క్లాత్ షేప్ బెల్ట్ లోపల క్లాత్ వేస్తాం కదండి మందంగా ఉండడం కోసం, దానికోసం అయితే కట్ చేస్తున్నాను. సేమ్ షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకోవాలండి. పొడవు సరిపోదు కనుక దానికి కొంచెం రెండింటికి కూడా జాయింట్స్ అనేవి వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని మనం నెక్ హెమ్మింగ్ చేస్తాం కదండి, హెమ్మింగ్ చేయడానికి క్రాస్ ముక్కలను అయితే తీసుకోవాలి. ఎప్పుడు కూడా నెక్కి మనం హెమ్మింగ్ పట్టీ వేసేటప్పుడు దరిదాపుగా క్రాస్ ముక్కల్ని తీసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ ముక్కల్ని అయితే మనకి బ్లౌజ్కి సరిపోయిన ముక్కల్ని అయితే తీసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వగలరు.